స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారి తప్పేమీ లేదని ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి పెద్దాయన నరేంద్ర మోదీకి సంచలనమైనటువంటి రిపోర్ట్ అందజేశారా? ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు విజయం సాధించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారి తప్పేమీ లేదని ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి పెద్దాయన నరేంద్ర మోదీకి సంచలనమైనటువంటి రిపోర్ట్ అందజేశారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు విజయం సాధించడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఆ వార్త కంటే ముందు కృష్ణ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థలో కూడా కేంద్రం అదుపాజ్ఞలోనే ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి గారికి కాకుండా ప్రధానమంత్రి గారికి ఆయన నివేదిక ఇచ్చాడు అంటేనే అర్థమైపోతుంది ఎవరు అదుపాజ్ఞలో ఉన్నాయి, ఏమేం జరుగుతుంది అనేది. సెప్టెంబర్ 9 నారా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న రోజు. అవును. అంటే ఈ రోజుకి అప్పటికొచ్చే తలికి 3 నెలల 22 రోజులు, ఇది వచ్చే తలికి 2 నెలల 25 1 నెల 25 రోజులు. మరి ఇన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులు ఒక్క ఆధారం కూడా న్యాయస్థానానికి సమర్పించట్లా. మరి ఎలా ఆ రోజు అదుపులో ఎలా తీసుకున్నారు? మరి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని 15 సంవత్సరాలు ఇంతవరకు భారతదేశంలో ఎవరికీ లేదు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి మరి ఇంత అవమానం జరిగి ఇంత అవమానం ఆయన్ని చూసుకుంటూ ఉంటే మరి ఎవరికి జరగనంత విధంగా రాజకీయంగా ఏదైనా కక్ష ఉండొచ్చేమో కానీ ఆధారాలు లేకుండా, మిగిలిన అంటే ఆధారాలు ఎక్కడ ఉంటే కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఆధారాలు లేకుండా ఆయన నిర్బంధించాలని ఒక్క కోరికతోటి అదుపులో తీసుకున్నారు కదా. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా ఫలానా ఆధారం మా దగ్గర ఉంది, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు లబ్ధి పొందారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు గారు లబ్ధి పొందారు, లేదా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది అని ఇంతవరకు ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేవు కదా. మరి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి చూసుకుంటూ ఉంటే 2,13,000 మందికి శిక్షణ ఇచ్చి అందుట్లో రమారమి 70,000 మందికి మంచి ఉద్యోగాలు విదేశాల్లోనూ స్వదేశంలోనూ చాలా అధిక మొత్తంలో వాళ్ళకి ప్రతి నెల వచ్చేటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్న తర్వాత రమారమి 100 దేశాల్లో మరి కొన్ని లక్షల మంది బజారుకు వచ్చేసి అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా ఆశ్చర్యపోయారంట. అక్కడ ఏంటి ఇంతమంది ఇట్లా బయటికి రావడం ఏంటి అనేది. మరి అలాగా ఆయన మీద, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన ద్వారా ఉపయోగం పొందిన వాళ్ళు, వాళ్ళందరూ బజారుకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకా న్యాయస్థానం ఈ రోజుకి కూడా తీర్పుని పక్కన పెట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే అది ఎవరో పెద్దల యొక్క అనుమతి రాంది వాళ్ళు దాన్ని ప్రకటిస్తారని కానీ ఆ తీర్పు విలువడిస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇది మాత్రం మొహమాటం లేని విషయం, ఎవరెవరన్నా కాదన్నా, అందులో ఏమైనా సందేహం కూడా ఏమి లేదు. మరి ఇందుట్లో ఈ 2,13,000 మంది విద్యార్థుల్లో ఎవరైనా సరే మా దగ్గర డబ్బులు తీసుకున్నారని కానీ మాకు ఇట్లా అన్యాయం చేశారని కానీ ఎవరైనా చెప్పారా? లేదు. మరి ఇప్పటి ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు 2013లో గుజరాత్లో అమలు చేసిన దాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు వెళ్ళి పరిశీలించి బాగా ఉంది అన్న తర్వాతే కదా, ఆ సంస్థే కదా ఇక్కడ ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇంకొక 4 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా ఇదే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్లు. అంటే అదే సంస్థ అందరితోటి ఉన్న తర్వాత ఇక్కడ ఒక్కటే అవినీతి చేశారు, మిగిలిన చాటంతా సక్రమంగా ఉందనే కదా వీళ్ళు చెప్పింది. అక్కడ 85% మాత్రమే వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ 90% ఇచ్చారు వాళ్ళు. 10% మాత్రం ప్రభుత్వం బరాయించింది. గుజరాత్లో 15% ప్రభుత్వం బరాయించింది. 10% ప్రభుత్వము బరాయించిన దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి గోల చేస్తూ ఉంటే మరి 15% ప్రభుత్వం బరాయించే చోట ఇంకెంత అవినీతి జరిగి ఉంటుంది. కాబట్టి ఇది కావాలని ఆయనకి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఎన్నికల ముందు సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించిన తర్వాత కూడా ఆయన లొంగలేదు కాబట్టి ఏదో విధంగా
తమ యొక్క అదుపాజ్ఞంలో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది శక్తులు ఆడించినటువంటి నాటకం అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ పిల్లాడికి అంత ధైర్యం కూడా ఏం లేదు. ఎన్నికల ముందు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకొని తలకొరి తెచ్చుకుంటాడని ఆయన అయితే భావించడు. ఏ రాజకీయ అజ్ఞాని కూడా అలాంటి పని చేయడు. ఓకే, అది చాలా పెద్ద వ్యక్తుల ప్రమేయంతో మాత్రమే ఆయన అదుపులో తీసుకున్నారనేది సుస్పష్టం. ఇప్పుడు ఈ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినా కూడా అది బుట్టదాఖలు చేస్తారే తప్ప దాన్ని తీసుకెళ్ళి ఏదో, ఎందుకంటే అది కొట్టేయలేరు లేదా అమలు చేయలేరు. ఎందుకంటే ఈయన కనుక నాకు 17A వర్తింపజేస్తుంది, దాన్ని అమలు చేయకుండా వీళ్ళు నన్ను అన్యాయంగా నిర్బంధించారని చెప్పి కదా ఈయన అభియోగం. అది కనుక కాదు అని చెబితే ఇప్పుడు ప్రధానమంత్రి గారి మెడకు కూడా చుట్టుకుంటుంది. అది ఆయన మీద కూడా ఉన్నాయి ఇట్లాంటివన్నీ. వాళ్ళు సిద్ధమై ఉండాలి ఏదన్నా ఇక్కడ జరిగితే మళ్ళీ న్యాయస్థానాలు ఆశ్రయించడానికి. కాబట్టి అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. అది ఆయనకు వర్తింపజేయదు అని చెప్పి చెప్పడానికి లేదు, వర్తింపజేస్తుందని చెప్పడానికి లేదు. వర్తింపజేస్తుందంటే విడుదల చేయాలి ఆయన్ని. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా బయటే ఉన్నారు, కేసే కొట్టేయాలి. లేదు ఆయనకు వర్తింపజేయదు అంటే ప్రధానమంత్రి గారు కూడా ఇరుక్కుంటారు. కాబట్టి ఎడుదిరిగి ఏడు చేసుకున్నా కూడా ఈయన నిర్బంధంలో ఉన్నందువల్ల వాళ్ళు మానసికంగా ఈయన దెబ్బతిని వాళ్ళ దగ్గరికి వెళ్తాడేమని భావించారు. కానీ ఈయన చాలా దృఢంగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేయాలో పాల్పోవట్లేదు ఇప్పుడు కూడా. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించినంత వరకు వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వాములు ఉన్నారో పారదర్శకంగానే జరుగుతాయి. చిన్న చిన్న ఏదన్నా ఉంటాయంటే అది వేరే విషయాలు. ఇక్కడ ప్రభుత్వం అక్కడ కంటే 5% తక్కువ, 5% తక్కువ కదా ఇక్కడ ఇచ్చింది. 3,000 కోట్ల రూపాయలకు సంబంధించింది కదా, అది 3,700 కోట్ల రూపాయలకి ఏమో సంబంధించింది. 10% అంటే 374 కోట్లు వీళ్ళు ఇచ్చారని కదా వీళ్ళ అభియోగం. అంటే ఇంకొక 5% అదనంగా ఇవ్వాలి అంటే ఇంకొక 180 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. అది ఇంకా రాష్ట్రానికి మేలు చేసినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపడానికి ఏమీ లేదు, కావాలని చేశారు. ఇప్పుడు దాన్ని ఎట్లా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి నిన్న చూసుకుంటా ఉంటే నిన్న ఈయన దూకుడు చూసిన తర్వాత ఇప్పుడు బంతిని తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీకి వదిలేశారు. నేను చేయాల్సింది నేను చేశాను, 15 రోజులు మీకోసం చూశాను, మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు, వస్తుందని ఆశపడుతున్నాము, మేము ముందుకు వెళ్తున్నాము, మీ నిర్ణయం ఏందో చెప్పందని చెప్పని ఈరోజు వాళ్ళ ముందు పెట్టారు. చూడాలి, ఇక్కడ కూడా ఆయన ఏదో చేయాలనుకున్నారు, ఈయనదే పై చేయండి ఈరోజు. ఓకే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు విజయం సాధించడం పక్కానా? ఆ సూచనలు కనిపిస్తున్నాయంటే విజయం సాధించారు కాబట్టి బయటకు వచ్చి ఉన్నారు. మిగిలిన వాళ్ళ మీద అభియోగాలు మోపితే, మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళందరి మీద అభియోగాలు మోపితే దానికి సంబంధించిన ఆధారాలు చూపించారు వాళ్ళు. ఈయన మీద ఆధారాలు లేవు కదా, ఇంకా విజయం సాధించకపోవడం అనేది ఏముంది. ఓకే, కాకపోతే వ్యవస్థలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈయన్ని కొంచెం భయపెట్టడానికి వాళ్ళు వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈయన అదుపులో తీసుకున్నారే తప్ప ఆయన అక్కడ ఆధారం ఉందని కానీ కుంభకోణాలు ఏదైనా జరిగినాయని మాత్రం అయితే కాదు. కాబట్టి విజయం ఎప్పుడో సాధించారు చంద్రబాబు నాయుడు గారు, అది వాళ్ళు జీర్ణించుకోలేక ఈ నాటకాలు ఆడుతున్నారు.